డే 5 పార్ట్ 6. పార్ట్ 1 నుంచి పార్ట్ 5కి ఎవరైనా చూడకపోతే చూసి ఈ వీడియోని చూడండి, అర్థమవుతుంది. డే 5లో ఇద్దరు సైనికులు యుద్ధానికి రెడీ అయినారు. డే 5లో పాండవులకి గుర్తొచ్చింది. ఏమనంటే భీష్ముడి ఊచకోత. భీష్ముడు ఎంతో వేల మంది పాండవుల సైనికులని చంపేశాడు. ఈసారి కూడా కొన్ని వేల మంది ఎంతో వేల మంది చంపేశారని అర్జునుడు కొంచెం కంగారు పడ్డాడు. యుద్ధం స్టార్ట్ అయింది. మళ్ళీ భీష్ముడి ఊచకోత తగ్గలే, ఎంతో వేల మందిని చంపేస్తున్నాడు. భీష్ముడు విధ్వంసానికి ఎన్నో వేల మంది చనిపోతున్నారు. భీష్ముడిని ఆపలేకపోతున్నారు. మరోవైపు అర్జునుడు దీని వల్ల అర్జునుడేమో కౌరవుల సైనికుల పైన అటాక్ చేస్తున్నాడు. ఈసారికి నకుల సహదేవులు కూడా నకుల సహదేవులు ప్లస్ ధర్మరాజు కూడా ముగ్గురు కలిసి ఎన్నో వేల మందిని చంపేస్తున్నాడు. మరోవైపు ద్రోణాచార్యుడు కూడా ఎన్నో వేల మందిని చంపేస్తుంది. ఇద్దరు కలిసి మొత్తం కౌరవులకి అనుకూలంగా ద్రోణాచార్యుడితో యుద్ధానికి నకుల సహదేవులు వెళ్ళాడు. నకుల సహదేవుల్ని గంట పైగా యుద్ధంలో నకుల సహదేవులు ఇద్దరిని గాయపరిచాడు. మరోవైపు ద్రోణాచార్యుడు కూడా కొన్ని వేల మందిని పాండవుల సైనికులను చంపేస్తున్నాడు. మరోవైపు భీముడు ఘటోత్కచుడితో కలిసి ఎంతో వేల కౌరవుల సైనికులను చంపేశాడు. మళ్ళీ ఎలా అంటే కౌరవుల సైనికులు భీముడి పైన ఎంతో వేల మంది కలిసి బాణాలు వేశారు. దీంతో కొన్ని బాణాలు వేశారు. అప్పుడు భీముడు ఘటోత్కచుడిని పిలిచాడు. ఘటోత్కచుడు భీముడు కలిసి ఎన్నో వేల మంది కౌరవ సైనికులని చంపేశాడు. ప్లస్ అర్జునుడు ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తున్నాడు. నెక్స్ట్ నకుల సహదేవులు గాయపడ్డాడు. మళ్ళీ నకుల సహదేవులు తొందరగా మామూలుగా ఉన్నాడు. ధర్మరాజు తన ఇద్దరు తమ్ముళ్ళని గాయపరిచినందుకు ధర్మరాజు కోపంతో రగిలిపోతున్నాడు. ధర్మరాజు కూడా యుద్ధంలో ఎన్నో వందల వేల కౌరవుల సైనికులను ఆ రోజు చంపేశాడు. తన తమ్ముళ్ళని గాయపరిచినందుకు ధర్మరాజు కోపంతో ఉన్నాడు. ఎంతో మంది వేల కౌరవుల సైనికుల్ని చంపేశాడు ధర్మరాజు. అంటే ఆల్మోస్ట్ ఆల్ వేల్. మరోవైపు అర్జునుడు కూడా ఎంతో హండ్రెడ్స్ మందిని కౌరవ సైనికులే చంపేస్తారు. కానీ ద్రోణాచార్య భీష్ముడు కలిసి ఎన్నో వేల సైనికుల్ని చంపేస్తారు. ఎంత అంటే 5,000-6,000 కంటే ఎక్కువ. అంత వేల మంది, దగ్గర 10,000 అంత వేల మందిని చంపేశారు. దీనికో శవాలుగా అయిపోయాయి. కానీ పాండవుల సైనికులు అంటే పెద్ద వీరులు కేవలం 7,000-8,000 కూడా చంపేయలేకపోయారు. దీంతో మళ్ళీ పాండవులు ఎక్కువగా నష్టపోయారు. డే 5 ఇలా ఎండ్ అయింది.